పల్లి మండలమందున మెరిసేటి తారలమ్మ జిల్లెల్ల ఊరి బడిలో చదివేటి బాలలమ్మ చేతికి పుస్తకాలొచ్చే చెదిరిన చీకట్లు పోయే జనపు వెలుగులన్నీ మీ గుమ్మం ముందర వాలే అందరికీ నమస్కారం. ఈరోజు మన పాఠశాలలో పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మొదటగా మన పాఠశాల ప్రధానోపాధ్యాయులుగా ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నటువంటి రాజేశ్వరరావు సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. తదుపరి సర్పంచ్ దుబ్బాక రజిత గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. తదుపరి గ్రామ పెద్దలుగా దుబ్బాక రమేష్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. తదుపరి ఏఏపిఎస్ చైర్పర్సన్ బండి లక్ష్మి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. తదుపరి రిటైర్డ్ టీచర్ గ్రామ పెద్దలు పోరుండ్ల మురళీధర్ సార్ గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. గ్రామ పెద్దలు ఎట్టిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని కూడా వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాము. తర్వాత వార్డ్ మెంబర్స్ సార్ ఎవరున్నా కానీ దయచేసి వేదికను అలంకరించవలసింది కోరుతున్నాము. సార్ పెద్దలు మీరు ఎవరున్నా కానీ మాకు తెలియదు, మేము కూడా కొత్తనే, అన్యత భావించొద్దు, దయచేసి వేదికను అలంకరించవలసిందే కోరుతున్నాం. సార్ కూర్చోండి, ఏం కాదు సార్, రండి సార్ కూర్చోండి. అంత మన వాళ్ళే, మన ఊరు. ఈరోజు పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గ్రామ పెద్దలందరికీ స్వాగతం సుస్వాగతం తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని ముందుకు నడిపించవలసిందిగా మన రాజేశ్వరరావు సార్ గారిని కోరనైనది. పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి విచ్చేసినటువంటి గ్రామ సర్పంచ్ గారికి, ఏఐపిఎస్ చైర్మన్ బండి లక్ష్మి గారికి, అట్లానే గ్రామ పెద్దలు రిటైర్డ్ టీచర్ పోరుండ్ల మురళీధర్ సార్ గారికి, అట్లానే గ్రామ పెద్దలైనటువంటి ఇటిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారికి కానివ్వండి, దుబ్బాక రమేష్ గారికి, అలానే మల్లేశం గారికి, వార్డు మెంబర్స్గా ఉన్నటువంటి శ్రీనివాస్ గారికి అండ్ నరేష్ గారికి, అందరికీ కూడా హృదయపూర్వక నమస్సమాంజలు తెలియజేస్తూ విద్యార్థులకు నూతన సంవత్సరాన్ని 2026-2027 విద్యా సంవత్సరానికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ పుస్తకాల పంపిణీ కార్యక్రమాన్ని మనం చేపట్టుకున్నాం. విద్యార్థుల భవిష్యత్తు అనబడేటువంటిది చాలా ముఖ్యం. ఈ పుస్తకాలే వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దుతాయనబడేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి పుస్తకాలే మన నిధి, పుస్తకాలే మనకు దారిని చూపెడతాయి, పుస్తకాలే మనకు సమస్యలను తీర్చుతాయి.
కాబట్టి వాటిని అందుకే మనకు ప్రేయర్లో ఇలా ఒక మాట చెప్తున్నాం, చిరిగిన చొక్కానైనా తొడుక్కో, ఒక మంచి పుస్తకం కొనుక్కో. అంటే దీని ఉద్దేశం చిరిగిన చొక్కాను తొడుక్కొని మంచి పుస్తకం కొనుక్కోవడం అని కాదు. అంటే మనం ఎంత బీదరికం స్థితిలో ఉన్నా పర్వాలేదు, చిరిగిపోయిన దుస్తులను వేసుకున్నా పర్వాలేదు. అంటే ఎక్కువగా మనం దుస్తులకు ప్రాధాన్యత ఇస్తాం కాబట్టి అట్లాంటివి లేదు, కానీ ఒక మంచి పుస్తకం కనుక మనకు దారిని చూపెడుతుంది, ఒక మంచి మనిషిగా తీర్చిదిద్దుతుంది, మన భవిష్యత్తును నిర్దేశిస్తుంది. కాబట్టి అందుకే పుస్తకాలు చాలా చాలా విలువైనవి. కాలు తగిలిన దాన్ని మొక్కేటువంటి ఒక సాంప్రదాయం మన హిందూ సాంప్రదాయంలో ఉంది. కాగితాన్నైనా తొక్కమ్మను, ఎందుకంటే సాక్షాత్తు సరస్వతిగా మనం భావిస్తాం, మన జీవితాన్ని నిర్దేశిస్తున్నాం. అందుకనే గుర్తుపెట్టుకోండి పిల్లలు, మీకు ఇచ్చినటువంటి పుస్తకాలను చాలా ఒక దేవతగా మనం పూజిస్తూ ఉంటాం కాబట్టి చాలా విలువైనవిగా వాటిని గుర్తించి వాటి లోపల ఉన్నటువంటి విషయాన్ని ఎప్పటికప్పుడు చూస్తూ, అది రేపు మన జీవితాన్ని నిర్దేశిస్తుంది కాబట్టి, నిలబెడుతుంది కాబట్టి, ఒంటరిగా నడిపిస్తుంది కాబట్టి వాటికి అంత విలువనిస్తూ వాటి పట్ల గౌరవాన్ని, మనం తీసుకుపోయి పుస్తకాలను ఎక్కడో పడేయడం, వీటిని అట్టలు చింపడం ఇట్లాంటివి కనుక చేయొద్దు. వాటికి మంచిగా అట్టపుట్టలు వేసుకోండి, అవన్నీ వేసుకొని చాలా చక్కగా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ ఇంకొక విషయం కూడా గుర్తు చేసుకోవాలంటే, మేము చదువుకున్నప్పుడైతే మాకు పుస్తకాలు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ పుస్తకాలను మేము సగం ధరకు వేరే వాళ్ళ దగ్గర నుంచి సెకండ్ హ్యాండ్గా సగం ధరకు కొనుక్కొని వాటికి వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి వాటికి కవర్లు అడుక్కచ్చుకొని పేపర్లు, అప్పుడొకటి సోవియట్ యూనియన్ అనేది జిల్లాలో వార్డు మెంబర్ సంజీవ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. అట్లా వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఒక న్యూస్ పేపర్ తెచ్చుకొని మేము దానికి అట్టపుట్టలు వేసుకొని దాన్ని ఎంత అంటే అంత విలువైనదిగా, అంత గౌరవంగా ఆ పుస్తకాలకు విలువనిచ్చాం, పుస్తకాలను చూసాం, చదువుకున్నాం. మరి అంతటి విలువనిచ్చి అంతటి గౌరవప్రదమైనటువంటి దానికి అంత విలువనిచ్చి మేము చూసినందుకే మేము ఈ స్థానంలో ఈరోజు నిలబడ్డాం. అంటే ఆ పుస్తకాలను మాకు చెప్పినటువంటి గురువులు కూడా దానికి కారణమవుతారు. కాబట్టి మీరు కూడా గుర్తుపెట్టుకోవాలి పిల్లలు, కేవలం పుస్తకాలు ఇస్తున్నారు అనేటువంటి, మీకైతే ఫ్రీగా వస్తున్నాయి కొత్త పుస్తకాలు. ఈ పుస్తకాలను కూడా మీరు దాన్ని ఇష్టం వచ్చినట్టుగా పడేయకుండా చేయకుండా మంచిగా చదువుకొని అందులో ఉన్నటువంటి విషయాన్ని మన బ్రెయిన్లో రికార్డ్ చేసుకున్నట్టుగా పెట్టుకుంటే రేపు మీకు అది ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది అని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రారంభించే ముందు మన విశ్రాంత ఉపాధ్యాయులు, ఇంతకుముందు మాజీ సర్పంచ్గా ఈ జిల్లాలకు వ్యవహరించారు పెద్దలు, మనకెప్పుడు కూడా పాఠశాలకు ఏ చిన్న పని ఉన్నా పాపం సారు అనగానే పిలవగానే పాఠశాల కోసం ప్రత్యేకంగా వస్తారు. తన ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ కూడా ఇప్పుడే మన గ్రామ ఉప సర్పంచ్ గారు విచ్చేశారు, వారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కర్ణాకర్ గారు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన మురళీధర్ సార్ గారిని, మన పాఠశాలకి చాలా పెద్ద దిక్కు, అన్ని అంశాలు తెలుసు సార్ ఇక్కడ అందరికీ గురువే. కాబట్టి అటువంటి గొప్ప ఉపాధ్యాయులు, మంచి మనిషి, తను ఒకసారి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మా పిల్లలకి ఆశీర్వదించాల్సిందిగా, ఆశీర్వచనాలు అందజేయాల్సిందిగా కోరుతాను. గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు, నా మిత్రులు, తోటి మిత్రులు, వేదికను అలంకరించిన అందరు పెద్దలు, విద్యార్థులు, ఉపాధ్యాయుని సోదరులు, అందరికీ నమస్కారం. ఇంతటి కొత్త పుస్తకాలు మీకు ఇస్తుందంటే నాకు ఒక రకం చిన్ననాటి జ్ఞాపకం వస్తుంది. మాకు పుస్తకం కొందామంటే అప్పుడు డబ్బులు లేవు, తిందామంటే తిండి సంఖ్య లేదు. ఆ పేదరికం లోపల చదువుకున్నాం. మీకు ఇప్పుడు కడుపు నిండా తిండి పెడుతున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, గవర్నమెంట్ బట్టలు ఇస్తుంది, అన్ని విధాల సౌకర్యం మీకు ఏర్పాటు చేసినప్పుడు మీరు ఎంతో కృషి చేసి
బాగా చదువుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, మంచి ఉన్నత స్థానానికి రావాల్సి ఉన్నది. ఇదందరూ కూడా చాలా కష్టపడి మేము తోటి విద్యార్థులలో శ్రీమంతుల పిల్లలు ఉంటే వాళ్ళ దగ్గర కూర్చుండి చదువుకునే వాళ్ళం, పుస్తకాలు లేక. అది మీకు అట్లా చూడండి, ప్రభుత్వమే మీకు అన్ని సమకూర్చింది. చాలామంది ప్రైవేట్ పాఠశాల మోదులో పడి శిక్షలకు కరీంనగర్ అటు ఇటు పోతుండ్రు, లక్షలు కొన్ని ఫీజులు కడుతుంది. అక్కడ విద్యా విధానం ఎట్లుంటుందంటే బట్టి చదువు, ఒక ఆడ కూర్చున్న పెట్టురు చదువు బకరా ఏకలేఖనా అన్నట్టు బడబడ చదివిస్తారు, రాపిస్తారు, చాలా ఇబ్బంది పెడతారు పిల్లలు. వాళ్ళకి ఏ రాదు మెంటల్ పీస్ లేకుండా చేస్తారు. మరి అటువంటప్పుడు ప్రభుత్వ పాఠశాల లోపల మీకు ఎన్ని వసతులు కల్పించి చక్కనైనటువంటి బోధన ఇచ్చే ఉపాధ్యాయులు ఉన్నప్పుడు మీరు ప్రభుత్వ పాఠశాల లోపలే చదువుకోనని విజ్ఞప్తి. సర్పంచ్ గారు కూడా, రమేష్ గారు కూడా శ్రద్ధ చేసి పిల్లల్ని ఎక్కువ స్ట్రెంత్, పాఠశాలలో కూడా స్ట్రెంత్ ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి మనందరం కలిసి. కాబట్టి ప్రైవేటు పాఠశాలకు స్వస్తి వరిస్తేనే బాగుంటుంది. ప్రభుత్వ పాఠశాలలు బాగుపడాలి, అందరూ కూడా ఉన్నత స్థానంలో ఉండాలి. నేను చిన్నప్పుడైతే చాలా కష్టపడ్డాను చదువుకుంటానికి. నేను టీచర్ ట్రైనింగ్ పోతే నాకు అప్పుడు నెక్కర్లు ఉండే. ఉపాధ్యాయుడే నేను ట్రైనింగ్ పోవాలి, ఉపాధ్యాయుడు ఎట్లుండాలి, పాయింట్ వేసుకోవాలి. పాయింట్లకు కూడా మాకు అప్పుడు స్తోమత లేదు, నెక్కర్లే ఉండే. ఎట్లా అడ్జస్ట్ చేసుకొని ట్రైనింగ్లు పూర్తి చేసుకొని ఉపాధ్యాయులుగా వచ్చినాం. మరి అటువంటి సందర్భాలు మీకు లేవు. మీ తల్లులు తండ్రులు మీకు ఏదంటే అది ఇస్తారు. ఒక్కొక్కరు ఫోన్ కొనియకపోతే ఆత్మహత్యలు చేసుకుంటారు విధవులు. ఆ ఫోన్లు చూడద్దు, కళ్ళు ఖరాబ్ అయితే మెంటల్ టెన్షన్లు ఉంటాయి. చూస్తుండ్రా స్మార్ట్ ఫోన్ ఎవరన్నా ఫోన్లు చూస్తుండ్రా? చెప్పండి. చూడద్దు. ఇప్పుడు ఆన్లైన్ క్లాసులు కూడా పెట్టిగా తప్పనిసరి ఫోన్లు పట్టే పరిస్థితి వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా ఉపాధ్యాయులు బోధించినప్పుడు చక్కగా విని అవగాహన చేసుకొని విజ్ఞానాన్ని పెంపొందించుకొని ఉన్నత స్థానానికి రావాలి. ఈ అవకాశం ఇచ్చిన ప్రధాన ఉపాధ్యాయుల గారికి ధన్యవాదాలు. మిత్రులందరికీ కూడా నమస్తే. ఇక్కడ ఇంకొక వార్డు మెంబర్ జిల్లాలో కిషన్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతాను. 2006 లోపల 2006 లోపల నేను సర్పంచ్గా ఎన్నికైనా చాలా మందికి గురువులు. ఇక నా తర్వాత వచ్చే తరమంతా కూడా నా శిష్యులే ఎంపీటీసీలు అవుతుండ్రు, సర్పంచులు అవుతుండ్రు, వార్డు మెంబర్లు అవుతుండ్రు. బాలకిషన్, నరేందర్, సంజీవ్ రెడ్డి వీళ్ళంతా కూడా నాకు మంచి స్టూడెంట్లు, బాగా చదివేవాళ్ళు. ఇక వాళ్ళ తరం ఇప్పుడు నా తరం అయిపోయింది. ఆటోమేటిక్గా నేను దిగిపోయాక వాళ్ళు అవుతుంది. అది ఎంతో కొంత జరుగుతుందని సార్ చెప్పిన దాని ప్రకారంగా అందరూ కూడా గ్రామ పెద్దలు ఇక్కడ ఉన్నారు కాబట్టి వార్డు మెంబర్స్, సర్పంచ్ గారు ఉన్నారు. మీ అందరినీ కోరేది ఒకటే, ప్రతి గ్రామంలో ఒక ప్రతిజ్ఞ కూడా చేస్తూ ఉన్నారు. ప్రైవేట్ స్కూల్కి పంపొద్దు. ఇలా పేపర్లో చూస్తూ ఉన్నాం. మన గవర్నమెంట్ పాఠశాలలు ఉంటున్నప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో పిల్లలను పంపొద్దు అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని కూడా గ్రామ పాలకులు చేపడుతూ ఉన్నారు. మన దగ్గర కూడా అట్లాంటి అవకాశం ఏమైనా ఉన్నట్టయితే మన పాఠశాలకి సహకరించాల్సిందిగా పరిస్థితులను బట్టి వాళ్ళు ఆలోచిస్తారని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాం. ఇన్ని రకాల వసతులు ఇస్తున్నారు, ఇన్ని రకాల ఫెసిలిటీస్ మన గవర్నమెంట్ నుంచి అందుతున్నారు. ఇక్కడ కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం. బడిబాడ కార్యక్రమంలో కూడా డోర్ టు డోర్ ప్రతి ఇంటికి వెళ్ళి మీ పిల్లలకి మేము చదువు చెప్తాం, మీ పిల్లలకి మేము ఇన్ని రకాలుగా అవకాశాలు ఇస్తున్నాం. మన దగ్గర కూడా IIIT సీట్లు వచ్చినాయి. ఇక్కడ అమ్మాయి సుమాయ వెళ్ళింది, ఆమె మంచి ఒక స్థాయిలో ఉంది, కాలికట్లో ఇలా ఒక నీట్లో చదువుతూ ఉంది. ఆ విషయాలు చెప్పినాం. NMMSలు వచ్చినాయి.
ప్రతిదీ కూడా మేము శ్రద్ధ చూపెడుతూ ఉన్నాం. మాకెందుకు అని చెప్పేసి ఊరుకోకుండా పిల్లలే మాకు ముఖ్యం. మాకు నిన్న 2 రోజులు పిల్లలు రాకపోతే నిజంగా మనసును పట్టలేదు. ఇలా మా ఉపాధ్యాయులు అందరూ కూడా అరే పిల్లలు లేరు, అసలు బడిలాగానే అనిపించలేదు. అసలు బడి అంటేనే పిల్లలు, బడి అంటే ఈ గదులు ఇవన్నీ కాదు. వాళ్ళు చెట్టు కింద ఉంటే చెట్టు కిందనే పిల్లలు, చెట్టు కిందనే బడి ఉంటుంది. కాబట్టి పిల్లలు ఎంత బాగుంటే, ఎంతమంది ఎక్కువగా ఉంటే అంత బాగా చెప్పాలనబడేటువంటి ఒక తాపత్రయం మాకు ఉంటుంది. కాబట్టి గవర్నమెంట్ నుంచి వస్తున్నటువంటి ఫెసిలిటీస్ని అన్నింటినీ కూడా వినియోగించుకొని ఇక్కడ పెద్ద చిన్న అనేటువంటిది లేకుండా అందరూ కూడా గవర్నమెంట్ స్కూళ్ళల్లో చదివితే చాలా బాగుంటుంది, ఇంకా బాగుపడతాయి, భవిష్యత్తు బాగుపడుతుందని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం ఈ సందర్భంగా. కాబట్టి దీన్ని ఒకసారి దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా గ్రామ పెద్దలందరినీ కూడా మన సభాచ కోరుకుంటున్నాం. ఇప్పుడు మన గ్రామ ఉప సర్పంచ్ కరుణాకర్ గారిని ఈ సందర్భంగా ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. అందరికీ నమస్కారం. ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి ప్రధానోపాధ్యాయులు సార్ గారికి, అదేవిధంగా జిల్లెల్ల గ్రామ సర్పంచ్ దుబ్బాక రజిత రమేష్ గారికి, అదేవిధంగా మా వార్డు సభ్యులు, పాలకవర్గ సభ్యులకు, అదేవిధంగా మా సారు మాకు అందరికీ స్ఫూర్తి మా మురళీధర్ సార్ గారికి, అదేవిధంగా సినన్న గారికి, అదేవిధంగా చైర్మన్ లక్ష్మక్క గారికి, మల్లన్న గారికి, అందరికీ కూడా ఉపాధ్యాయులకు, మేడమ్స్ అందరికీ కూడా, అంటే ఈరోజే మనం స్కూల్లో అంటే రీఓపెన్ అంటే మొన్న రీఓపెన్ అయింది కానీ కాకపోతే ఏంటంటే అమావాస్యని ఎవరికి రాలేదు. కాబట్టి ఈరోజు మొన్నటి ప్రోగ్రామ్ని ఈరోజు పెట్టుకున్నాం కదా, అందరికీ కూడా శుభ పరిణామంగా తెలియజేస్తూ ఈరోజు బుక్స్ పంపిణీ జరుగుతున్న తరుణంలో ఇంతకుముందు బుక్స్ ఇచ్చేవాళ్ళు కాదు. మేము చదువుకున్నప్పుడు అన్నీ కూడా పాత బుక్స్ అంటే ఓల్డ్ బుక్స్ వచ్చేవి. అంటే మా టైంలో కూడా ఇచ్చారు, కానీ కాకపోతే ఏంటంటే ఓల్డ్ బుక్స్ అంటే పాత ఇంతకుముందు వాడుకున్నటువంటి బుక్స్ మాకు ఇచ్చి ముందుకు పోయేవాళ్ళం. ఇప్పుడు అన్ని కొత్త బుక్స్ మంచిగా చదువుకోవాలనే ఉద్దేశంతో, పిల్లలను ఉత్తేజవంతులుగా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో కొత్త బుక్స్ కూడా ఇస్తున్నారు. కాబట్టి అందరూ కూడా మంచిగా చదువుకొని మంచి ఏ స్థాయిలో అంటే గ్రేడ్ A++ గ్రేడ్స్ ఉన్నాయి. ఇప్పుడు కూడా అందరూ బాగా చదవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ సార్. చెప్పిన ప్రతి వాళ్ళు చెప్పినటువంటి మాటల్ని గుర్తుపెట్టుకొని మీరు పాటిస్తారని చెప్పేసి ఆశిస్తూ మరి ఇప్పుడు శ్రీనివాసరెడ్డి గారిని, గ్రామ పెద్దలు శ్రీనివాసరెడ్డి గారిని సందర్భంగా మాట్లాడాల్సింది. మా గౌరవ సర్పంచ్ గారికి, అలాగే మన ప్రధానోపాధ్యాయుల గారికి, హెచ్ఎం గారికి, మండలి లక్ష్మీ చైర్మన్ గారికి, మన స్కూల్ పిల్లలకు, వార్డు సభ్యులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మన బడిబాట కార్యక్రమం ఏంటంటే మనం చదువుకుంటే మనం ఏదో అల్లరి చేస్తున్నాం అనే సమస్య కాదు. మనం చక్కగా చదువుకున్నప్పుడే మన బడి. నేను కూడా ఇదే స్కూల్ చదివినా, మా గురువే సారు. నేను కూడా ఇక్కడే ఇదే స్కూల్ చదివి, మా కొడుకు కూడా ఇక్కడే చదివాడు కూడా కాదు. మనం గవర్నమెంట్ చదువు మనం మంచిగా చదువుకున్నప్పుడే మనకు వాల్యూషన్ ఉంటుంది. మనం ప్రైవేట్ పోయినా మనకు ఏదైనా వెహికల్ మన గవర్నమెంట్ జాబ్లో అంటే గవర్నమెంట్ స్కూల్ అది అంటారు. అందుకంటే మన గవర్నమెంట్ స్కూలే మనకు ముద్దు, ఈ ప్రైవేట్ అనేది వద్దు మనకు. అందువరకే మంచిది. అప్పుడు మాకు ఆల్రెడీ లెక్కర్లు పుస్తకాలు లేకపోతుంది. మేము పొద్దున పోయి సాయంత్రం దాకా ఉంది. కాబట్టి ఎందుకంటే మీరు ఈ కార్యక్రమం పుస్తకాలే కాబట్టి మీకు మనకు మధ్యాహ్నం ఫుడ్ కాబట్టి మంచి కార్యక్రమం ఉంది కాబట్టి మీకు, ఎందుకంటే మీకు గవర్నమెంట్ మంచి సదుపాయాలు ఇస్తుంది. కాబట్టి మీరు అందరూ కలిసి బాగా చదవండి, పరిసరాల వైపు ప్రయత్నించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. మీ యొక్క ఆశీర్వచనాలు మా పిల్లలకు అందాలని, మా పిల్లల యొక్క భవిష్యత్తు అమోఘంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ గ్రామ వార్డు మెంబర్ శ్రీనివాస్ గారిని మాట్లాడాల్సింది. వేదికను అలంకరించిన గౌరవ ఉపాధ్యాయులందరికీ, అలాగే గ్రామ సర్పంచ్ గారికి, ఉప సర్పంచ్ గారికి, నాతోటి వార్డు మెంబర్లకు, అలాగే స్కూల్ చైర్మన్ గారికి, అలాగే గ్రామ పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ముందున్నటువంటి విద్యార్థులకు కొత్త క్లాసులోకి అడుగు పెడుతూ కొత్త బుక్లతో మంచిగా చదువుకొని ఉండాలని అందరికీ ఆల్ ది బెస్ట్. అన్ని క్లాస్
థ్యాంక్ యూ సార్. షార్ట్గా స్వీట్గా మీ అందరినీ కూడా ఆశీర్వదించినటువంటి శ్రీనివాస విద్యార్థిగా అంటే మన పాఠశాలకి ఇప్పుడు ఒక సర్పంచ్గా భర్తగా కాకుండా మన పాఠశాల బాగోగులను చూస్తూ అంటే ముందుగానే తన సర్పంచ్ అట్లాంటిది కాకుండా కానీ మన పాఠశాల కోసం మీకోసం ఒక మంచి ల్యాబ్ను మన పాఠశాల లోపల ఆవిష్కరింపజేసి శాశ్వతంగా పూర్వ విద్యార్థిగా ఇక్కడ స్థిరపడినటువంటి మన దుబ్బాక రమేష్ గారిని ఈ సందర్భంగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఒక 2 మాటలు మాట్లాడాల్సిందిగా కోరుతాను. నమస్కారం. వేదికపై ఉన్న గౌరవనీయులు పెద్దలు గురువు గారికి ఫస్ట్ మురళీ సార్ గారికి, అలాగే మన స్కూల్ చైర్మన్ లక్ష్మక్క గారికి, ఉప సర్పంచ్ కర్ణాకర్ గారికి, అలాగే శ్రీ డైరెక్టర్ సినన్న గారికి, అలాగే మా పాలకవర్గానికి, వార్డు మెంబర్స్ అందరికీ, ముందున్న స్టూడెంట్కు ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ఇస్తాం. వాస్తవంగా ఫస్ట్ టైం అన్నమాట సర్పంచ్ గెలవకుండా చేసిన కావచ్చు, కానీ ఇలా బుక్స్ ఇచ్చుడు చూసి సంతోషపడ్డా. ఒకప్పుడు మాకు అంటే చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇవన్నీ లేవు కాబట్టి మీరు దయచేసి ఒకటే చెప్తారు రిక్వెస్ట్. ఇలా నేను జిల్లాలోకి వెళ్ళిపోయి నా ప్రస్థానం జిల్లాకి వెళ్ళిపోయి బతుకు పోయి వచ్చిన చదువుకోలేకని ఈ స్థితిలో ఉన్నాం. కానీ మంచిగా చదువుకుంటే మంచి పొజిషన్ ఉన్నాం. మీరు కూడా సార్ అంటే సార్ స్కూల్ స్టార్ట్ అవుతుంది కాబట్టి ఈ స్కూల్ ఆ స్కూల్ ఉంది సార్. నాకు జిల్లాలో రాజకీయం మళ్ళీ చేసినా చేయకుండా విద్యార్థులు మాత్రం కూడా మీరు చదువు బ్రహ్మాండ చెప్తారు, మీ టీచర్ కూడా బాగా కష్టపడతారు. నాతోని మళ్ళీ మా పాలకులు ఉంటుంది. ఏది ఉన్నా 100% సార్ స్టూడెంట్ కోసం తప్పకుండా అవుతుంది సార్. ఎందుకంటే నాకు కూడా 2 పిల్లలు ఉన్నారు. వాళ్ళకు కూడా చాలామందికి 5 వేలు ఒకరిగా లేవు. కొంతమంది ఆర్థికంగా ఉంటారు, కొంతమంది ఆర్థికంగా ఉండరు, కొంతమంది బట్టలు ఉంటాయి, కొంతమంది బుక్స్ కూడా ఇబ్బంది ఉంటే మాత్రం తప్పకుండా ఇంట్లో మాత్రం రమేష్ అనే వ్యక్తి నా సొంతగా, అలాగే మా పాలకవర్గం, ఉప సర్పంచ్ గారి పాలకవర్గం, అలాగే జిల్లాలో ఉన్న కొంతమంది ఇక్కడి నుంచి ఈ స్కూల్ అనేది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళు చాలా మంది సార్. ఈ స్కూల్ 100% ఫోకస్ పెడతాం. అలాగే మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా ఇంటింటికి వాస్తవం మొన్ననే మీరు ఇక లేట్ అయింది. మాకు కూడా ఎండాకాలంలో ఎండలు బాగొట్టే వరకు ఊళ్ళో వర్క్స్ ఏది రైతులది ఎవరి ఇబ్బంది ఉండే ఈ ఇంటింటికి గల్లీ తిరుగుకుంటా స్కూల్కి పంపేందుకు పిల్లలను చాలామంది చదువుకున్న స్థోమలు లేని వాళ్ళు కూడా బయట పంపిస్తారు. కానీ మన జిల్లాలో ఏంటంటే టీచర్స్ మా ఆలోచన ఏంటంటే మీరు అందరూ బ్రహ్మాండంగా చదువు చెప్తారు కాబట్టి తప్పకుండా గౌరవ ఉప సర్పంచ్ గారు పాలకవర్గం ఆలోచించి మనం రేపటి నుండే 2-3 రోజులు ప్రోగ్రామ్ స్టార్ట్ అయ్యేది. ఎందుకంటే అలాగే మన మా పాలకవర్గం చేసే చిన్న పని ఏంటంటే మనం చేసే పని ఎవరైనా సరే ఇలా వాళ్ళ ఆర్థికంగా లేకన్నా వాళ్ళ బట్టలు లేకపోయినా అంటే స్కూల్ డ్రెస్సులకు పెద్ద స్లిప్పర్స్ కైనా ఏదున్నా అంటే చాలా ఇబ్బంది ఉంటుంది సార్. అది ఎందుకంటే నేను చిన్న సాహిత్యాలు మా అమ్మ కూడా బట్టలు కాదింది, నాకు తెలుసా కష్టం. అంటే ఇప్పుడు చాలామంది ఊళ్ళో కూడా కొంతమంది స్కూల్ పంపాలంటే కూడా నా కొడుకు బట్టల్లో నా బిడ్డ బట్టల్లో ఆ పిల్లలు కూడా కొంచెం ఇబ్బంది పడతారు సార్. అంటే ఇంకో పక్క బట్టలు మంచి బట్టలు వేసుకున్న వరకు చిన్న బట్టలు ఇబ్బంది పడతారు. దాని మీద మీరు కొంచెం శ్రద్ధ వేసి మీ టీచర్స్ సార్ మేడం ఇది మాత్రం తప్పకుండా మాకు ఎప్పుడు దానిలో ఫస్ట్ నేనుంటా. మాతోటి అందరూ ఇక్కడ చదువుకోవాలి కాబట్టి మా ఊరు మా పిల్లలు మేము చూసుకున్న బాధ్యత మాది. ఎందుకంటే 2 రోజులు గతంగా మాకు తెలియదు. నేను కొత్త వచ్చిన తప్పకుండా ఉన్న 5 సంవత్సరాలు కాకుండా నాతో నేను బతుకున్న రోజులు పిల్లల కోసం చేస్తాను మీరు. ఎందుకంటే వాళ్ళు చదువుతున్న రేపు పోతే మా జిల్లాలో మంచి పేరు వస్తుంది. అలాగే జిల్లాలో నుంచి వెళ్ళి 10th ఎవరైతే ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ వచ్చి కొంతమంది స్టూడెంట్ ఫస్ట్ క్లాస్ సెకండ్ సార్ వాళ్ళు కూడా మీరు ఒకసారి పిలిస్తారు సన్మానం చేసి ఇంకా వాళ్ళకు కూడా మాకు గ్రామ పాలకుల తరఫు వెళ్ళి ఎంతో కొంత మనీ కొంతమంది చదువుకున్నందుకు ఇబ్బంది ఉంది సార్. వాళ్ళకు అంటే వేరే దానికి చదువు ఇబ్బంది ఉంది. వాళ్ళతో మాతో నేను కూడా వాళ్ళకు ఇంకా తోడ్పాటుగా ఎంతో కొంత వృద్ధపతి సహాయం చేస్తాను సార్. అది కూడా తొందరనే ప్రోగ్రామ్ పెట్టాలని కోరుకుంటూ మీరు మంచి చదువుకోవాలి అందరూ ఓకేనా. ఉంటే ఎప్పుడు సార్కి ఎప్పుడు మాకు ఎప్పుడు మీ ఇంట్లో సర్పంచ్ పక్కన ఉంటుంది. సర్పంచ్ ల్యాబ్ పెట్టి ఇచ్చినాం మళ్ళీ ఇంకో కూడా కొత్త టెక్నాలజీ అడగస్తా ఇంకా చేసేది ఇంట్లో కాదు అందులో కూడా మనసు పెట్టాలి. ఎందుకంటే దాని మీద నాకు మీ ఎంఈఓ చెప్పి ఇంకా వేరే టీచర్స్ చెప్పారు. దయచేసి మీరు కూడా మంచిగా చదువుకోవాలి. చదువుతూనే ఉంటుంది ఏముండదు లేకపోతే మానక గిట్లనే గిదే తిరుడు సర్పంచ్ ఉపసర్పంచ్ రోడ్ల మీద ఉంటుంది. మా కర్ణాకర్ మంచి స్టూడెంట్ వీళ్ళందరూ అనే మంచి బిజినెస్ మ్యాన్ రాజకీయానికి వచ్చి బాధపడతారు. ఎందుకంటే బాధపడ్డా కానీ ఖచ్చితంగా స్టూడెంట్స్ చెప్తారు రాజకీయం 5 సంవత్సరాలు అమ్మా మీరు చదివితే మీ ఫ్యామిలీ మీ తల్లిదండ్రులు వస్తుంది. మీరు చేసుకున్న భర్త కూడా మంచి బ్రహ్మాండ పేర్లు ఉంటాయి. అంటే అదే మీ ఫ్యామిలీ మంచిగా పడుతుంది. చదవాలి ముఖ్యం. గవర్నమెంట్ చదువుకుంటే బాధపడకూడదు. మీకు ఏదైనా ఇబ్బంది ఉన్నా చాలా ఎప్పుడు తప్పకుండా రమేష్ అనే వ్యక్తి నాకు ఎందుకంటే నేను మీతో మాట్లాడి బాధపడుతున్నా అందుకని నేను చూసే కష్టాలు కాబట్టి. థ్యాంక్ యూ అమ్మా. ఆల్ ది బెస్ట్ అందరికీ సార్.
థ్యాంక్ యూ సార్. విన్నారు కదా, జీవితాన్ని వడబోసినటువంటి అనుభవం కంటే గొప్పగా ఏదో ఉండదు. తను ఎంత కష్టపడ్డారు, ఏంటిది జీవితం అనబడేటువంటిది ఎవరికి వడ్డించిన విస్తరి కాదు. ఎవరికి వాళ్ళే కష్టపడాలి, ఎవరికి వాళ్ళే జీవితాన్ని నిర్దేశించుకోవాలి, భవిష్యత్తుని నిర్దేశించుకోవాలి. ఇప్పుడు మీకు అర్థం కాదు, అర్థమయ్యే వరకు అంతా అయిపోతుంది. కాబట్టి పిల్లలు చెప్పిన దాన్ని సింపుల్గా తీసుకోకండి. మీడియా మీ మీద బాగా ఎఫెక్ట్ చూపిస్తుంది. మీడియా జోలికి వెళ్ళకండి. అదంతా కూడా రంగుల ప్రపంచం. ఆ రంగుల ప్రపంచం లాగా ఉండదు. నిజమైన జీవితాలు సినిమాల్లాగానో లేకపోతే సీరియల్స్లో చూపించినట్లుగానో ఉండవు. ఇది చాలా డిఫరెంట్. వాస్తవానికి అక్కడ కళల ప్రపంచానికి చాలా తేడా ఉంటుంది. మంచి కళలు కనండి, కనద్దు అని మనం అనడం లేదు. ఆ కళలను సాకారం చేసుకోవడానికి వాస్తవంలో మనం బతకాల్సినటువంటి అవసరం ఉంది. పిల్లలు ఇలా ఇంతమంది పెద్దలు ఇలా మన పాఠశాలకు వచ్చి మీకు పుస్తకాలు పంచుతూ ఉన్నారు. చాలా సంతోషంగా ఉంది. ఇలా ప్రతి డోర్ కూడా గ్రామంలో తిరిగి పాఠశాల లోపల పిల్లల్ని నింపేటువంటి ప్రయత్నం, ఆలోచన ఇలా ఇచ్చారు, సపోర్ట్ ఇచ్చారు, ధైర్యం ఇచ్చారు. కాబట్టి మాకు చాలు సార్. అది మేము ఎంతసేపు అయినా మనం పోయినసారి చూశారు 10th క్లాస్లో ప్రతి టీచర్ పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఉడకపోతూ ఉన్నప్పటికీ కూడా దాన్ని లెక్క చేయకుండా సెలవులలో కూడా పిల్లలతో పాటు ఉంటూ పిల్లలకు అల్పాహారం తమ సొంత ఖర్చులతో అందజేస్తూ పిల్లలకు బోధించారు. నిజంగా వాళ్ళకి హ్యాట్సప్. ఎక్కడ కూడా ఈ పాఠశాలలో జరిగినట్టుగా నిజంగా ఎక్కడ జరగదు. దానికి నేను చాలాసార్లు విన్నాను, మీ పాఠశాల ఏంది, మీరు ఎందుకు ఉంటున్నారు సెలవులలో అని కొంతమంది అన్నవాళ్ళు కూడా ఉన్నారు. మీ మేడం ఇట్లా ఎందుకు చేస్తుంది అంటే, అక్కడ మేడం చేయడం కాదు, ఉపాధ్యాయులు కూడా అట్లా సెల్ఫ్గా ముందుకు వచ్చారు. మేడం ఏం ఖచ్చితంగా చెప్పలేదు, చెప్పాలని కూడా లేదు, అట్లా చెప్తే కూడా చేయాలని కూడా లేదు. అట్లా లేకపోయినప్పటికీ కూడా స్వతహాగా స్వచ్ఛందంగా ప్రతి ఉపాధ్యాయులు ఇక్కడికి వచ్చినారంటే మీరు గుర్తుపెట్టుకోండి పిల్లలు, టీచర్లు మీ పైన ఎంత శ్రద్ధ చూపిస్తున్నారు. కొప్పడం ఒకటే చూస్తున్నారు మీరు, కొప్పడం మీ భవిష్యత్తు గురించి. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి పిల్లలు. కొప్పడిన దాన్ని మనసులో పెట్టుకోకండి. మీరు చేస్తున్న కార్యక్రమం ఏది బాగలేదో దాన్ని మార్చుకునే ప్రయత్నం చేయండి. కానీ టీచర్ మీద కోపం ఉంటే ఆ టీచర్ చెప్పేది మనకు వినాలనిపించదు. ఎప్పుడైనా మన కోపం ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడుతుంటే దాన్ని నెగటివ్గా థింక్ చేస్తూ ఉంటాం. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఏ టీచర్ కూడా మీకు శత్రువు కాదు. మిమ్మలను బాగు చేయడం కోసమే చిన్న చితికా కోపడతారు కావచ్చు, దాన్ని పక్కన పెట్టేసేయండి. మీ మంచి కోసం చేసేటువంటి ఉపాధ్యాయులను సర్వదా మీరు గౌరవించండి, విలువనివ్వండి. వాళ్ళే మీకు ఒక మార్గ నిర్దేశకులు అవుతారు. తల్లిదండ్రులు కూడా అదే స్థానంలోకి వస్తారు. ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ, ఇప్పుడు వచ్చిన వాళ్ళ అతిథులందరూ కూడా సార్ ఇప్పుడు లేట్ అవుతుంది కాబట్టి మీరు ఒక్కొక్కరికి అందజేస్తే మిగతా పుస్తకాలు మేము పనిచేస్తాం తర్వాత. కాబట్టి అందరి చేతుల మీదుగా ఒక్కొక్క విద్యార్థి క్లాస్కు 2 తీసుకున్నాం, ఇంకా అవసరమైతే ఇంకా తెప్పిస్తాం. ఒక్కొక్కరు వచ్చేసి పెద్దల చేతుల మీదుగా పుస్తకాలను తీసుకొని వాళ్ళ ఆశీర్వాదాలను అందరూ అందుకున్నట్టుగా మనం భావిస్తాం. ఇప్పుడు మన గ్రామ పెద్దలు, అంటే ఇక్కడ ఏమి ఇవ్వకుండా చాలా పెద్దలు, మనకు సీనియర్ ఉపాధ్యాయులు, గురువులు, గ్రామానికే గురువులు. నేను చూశాను, నేను స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే అందరు సార్లకు, అందరు పెద్ద పెద్ద వాళ్ళు కూడా సార్ కాళ్ళు మొక్కుతూ ఉంటే నాకు చాలా ఆనందం వేసింది. సార్కి ఎంత గౌరవం, ఎంత విలువ, ఒక ఉపాధ్యాయుడిగా ఆ గౌరవం సంపాదించుకున్నాడు అని చెప్పేసి నాకు చాలా హ్యాపీగా అనిపించింది. అటువంటి పెద్దలు ఇప్పుడే చెప్తున్నారు 84 సంవత్సరాలకు వచ్చినాం సార్ అని చెప్పేసి. అంత పెద్ద గొప్ప జీవితాన్ని వడబోసినటువంటి వాళ్ళు మనకి ఈ మధ్యలో దొరకరు. సారు మన కోసం ప్రత్యేకంగా పాఠశాలకు వచ్చారు. అన్నిటినీ పక్కన పెట్టి సార్ తోటి మొదటగా మనం పుస్తకాలు అందుకున్నటువంటి వాళ్ళు ధన్యులు. ఇలా 10th క్లాస్ నుంచి వెళ్ళి ఒకరిని రావాల్సిందిగా కోరుతున్నా. ఒక అమ్మాయి, ఒక అబ్బాయి వస్తే 10th నుంచి వెళ్ళి ఎవరు ఫస్ట్ వస్తారు? అక్షితరణ్. ఇప్పుడు సార్ చేతుల మీదుగా పుస్తకాలు అందుకుంటారు. రావు సారు ఆధ్వర్యంలోన నేడు కోరండ్ల మురళీధరుడు పెదవులపై నవ్వు చూడు శ్రీనివాసరెడ్డి గారు గ్రామ పంచాయతీ తోడు లక్ష్మమ్మ చేతుల మీదుగా పుస్తకాల పండగొచ్చే మన బడికి చందమామలా. మధ్యాహ్న భోజనము, యూనిఫామ్ సొగసులు, సర్కారు సాయం చేరే సరికొత్త ఆశలు. ఇవాళ పిల్లల కళ్ళలో వెలిగెను దారులు, రేపటి లోకమంతా వారిదే హక్కులు. కారణమ్మా బడి పండుగ,
సర్పంచ్ గారు 10th క్లాస్ అబ్బాయి ఒక్కలరా అబ్బాయి రావాలి. ఇప్పుడు 9th క్లాస్ నుంచి ఒక అమ్మాయి మన పాఠశాల చైర్పర్సన్ బండి లక్ష్మి గారిని అందజేయాల్సిందిగా కోరుతాము. లేవి లేవురా నేడు సర్కారు మీకు అన్ని ఇస్తున్నదిరా, బాగా చదువుకొని మీరు తేవాలి పేర్లు, కష్టపడే చేతుల్లో కలలెన్నో పూలు. భాష టీవీ సాక్షిగా ఈ చదువుల పండుగ, భావితరాల బాటలన్నీ ప్రగతి వైపు సాగు. అట్లానే గ్రామ పెద్దలు శ్రీనివాస్ రెడ్డి సార్ గారిని పుస్తకాలు అందజేయాల్సింది. అట్లానే వార్డ్ మెంబర్స్ శ్రీనివాస్ గారు, నరేందర్ గారిని, అలాగే 7th క్లాస్ నుంచి ఒకరు రావాల్సిందిగా కోరుతాను. అమ్మాయి నుంచి ఒకరు, అబ్బాయి. రంగలపల్లి మండలమందున మెరిసేటి తారలమ్మ, జిల్లెల్ల ఊరి బడిలో చదివేటి బాలలమ్మ, వార్డ్ మెంబర్ గ్రామ చేతికి పుస్తకాలొచ్చే చెదిరిన చీకట్లు పోయే జనపు వెలుగులన్నీ మీ గుమ్మం ముందర వాలే. తారలమ్మ బడి పండుగ, చదువుల పండుగ, తారలమ్మ బడి పండుగ, మన భవిత పండుగ. తారలమ్మ బడి పండుగ, మన భవిత పండుగ. వార్డ్ మెంబర్ రాజేశ్వరరావు సారు ఆధ్వర్యంలోన నేడు కోరండ్ల మురళీధరుడు పెదవులపై నవ్వు చూడు, శ్రీనివాసరెడ్డి గారు గ్రామ పంచాయతీ తోడు, లక్ష్మమ్మ చేతుల మీదుగా పుస్తకాల పండగొచ్చే మన బడికి చందమామలా. మధ్యాహ్న భోజనము యూనిఫామ్ సొగసులు, సర్కారు సాయం చేరే సరికొత్త ఆశలు, ఇవాళ పిల్లల కళ్ళలో వెలిగెను దారులు, రేపటి లోకమంతా వారిదే హక్కులు. తారలమ్మ బడి పండుగ, చదువుల పండుగ, తారలమ్మ బడి పండుగ, మన భవిత పండుగ. తారలమ్మ బడి పండుగ, మన భవిత పండుగ. మేము చదివిన నాటికి
వసతులేవీ లేవురా, నేడు సర్కారు మీకు అన్ని ఇస్తున్నదిరా. బాగా చదువుకొని మీరు తేవాలి పేర్లు, కష్టపడే చేతుల్లో కలలెన్నో పూలు. భాష టీవీ సాక్షిగా ఈ చదువుల పండుగ, భావితరాల బాటలన్నీ ప్రగతి వైపు సాగు. మా పాఠశాలకు అందియాలని చెప్పేసి ఈరోజు చాలా సంతోషంగా అనిపించింది. ఎంత నిండుగా అనిపించింది అంటే వేదికకు అంత నిండుగా అనిపించింది. ఇలా మా బ్యాక్ సపోర్ట్ మీరు ఉండాలని చెప్పేసి ప్రతి వారిని కోరుకుంటూ, అట్లానే భిక్షపతి గారు కూడా మన పాఠశాల మీద ప్రత్యేక శ్రద్ధ తనకు. పాపం ఎప్పుడైనా ఏ కార్యక్రమమైనా చెప్పండి సార్, దాన్ని హైలైట్ చేద్దాం, పాఠశాలను కొంచెం పేరు ప్రతిష్టలు తీసుకొద్దామని చెప్పేసి శతవిధాల ప్రయత్నం చేస్తూ ఉంటారు. తనకైతే ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ ఉన్నాం. ఎప్పుడు కూడా మీ అందరి సహకారం మాకు ఉండాలని చెప్పేసి ఉంటుందని ఆశిస్తూ ఈ కార్యక్రమం ముగిసినట్టుగా ప్రకటిస్తున్నాం. పిల్లలందరూ కూడా క్లాసులకు వెళ్ళండి. మీ అందరికి కూడా పుస్తకాలు వస్తాయి. ఇప్పుడే వాళ్ళ సమయాన్ని అంత వేస్ట్ చేయలేం కాబట్టి కొంతమందికి మాత్రమే ఇప్పించాం. థ్యాంక్ యూ. ప్రతి వారికి ధన్యవాదాలు.